ఒక సేటు పొద్దున్నే తన షాప్ తెరవగానే ఒక నిరుపేదావిడొచ్చి 10 రూపాయల నోటు తన చేతిలో పెట్టి, అయ్యా, నిన్న రాత్రి నేను 70 రూపాయల సరుకులు తీసుకుని మీకు 100 రూపాయలు ఇస్తే మీరు నాకు ఇవ్వాల్సిన 30 రూపాయలకి బదులు 40 రూపాయలు ఇచ్చారు. ఇంటికెళ్ళి చూస్తే 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. తిరిగిద్దామని మళ్ళీ మీ కొట్టుకొచ్చా, కానీ అప్పటికే కొట్టు మూసేసుంది అని అంటుంది. మీరెక్కడుంటారమ్మా అని సేటు అడిగితే, ఆదర్శ్ నగర్ 2వ వీధి అని ఆవిడ చెప్పగానే సేటు ఆశ్చర్యపోతూ, ఏమిటి, మీరు 2 కిలోమీటర్లు నడిచి మరీ ఈ 10 రూపాయలు తిరిగివ్వడానికి వచ్చారా అని అంటాడు. మీ దగ్గర కొంచెం సరుకులు చౌకగా ఉంటాయని ప్రతిసారి మీ దగ్గరికే వచ్చి కొంటాను అని ఆవిడంటుంది. నా కొట్లో కొంటే 2 రూపాయలు మిగులుతాయని 2 కిలోమీటర్ల నుంచి నడిచొచ్చే మీరు ఈ 10 రూపాయలు మిగిల్చుకునుంటే ఎవరికి తెలిసేది అని సేటంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడన్నీ గమనిస్తుంటాడు గదా. నా భర్త చనిపోయి 4 ఏళ్లవుతుంది. తను చాలా నిజాయితీగా ఉండేవారు. తనెప్పుడూ ఒక మాట అనేవారు, మనం మన కష్టార్జితం తప్ప ఎప్పుడూ ఒకరి సొమ్ము అన్యాయంగా తినకూడదు అనంటూ తన దారిని తను వెళ్ళిపోతుంది. తన మాటలకు కదిలిపోయిన సేటు ఉన్నపళంగా తన గల్లాపెట్టెలో నుంచి 600 తీసుకుని తన కొట్టు కోసం సరుకులు తీసుకునే హోల్సేల్ మార్కెట్కెళ్ళి ఆ కొట్టు వ్యాపారికి 600 ఇస్తూ, నిన్న నా కొట్టు సరుకుల కోసం వచ్చినప్పుడు మీరు లెక్క తప్పుగా వేసి డబ్బులు తక్కువగా తీసుకున్నారు అనంటూ ఆ డబ్బులు తన చేతిలో పెడతాడు. హోల్సేల్ వ్యాపారి ఆశ్చర్యపోతూ, 1000 రూపాయల్లో జరిగే మన లావాదేవీల్లో మీరు 600 ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరికి తెలిసేది అని అంటాడు. అందుకా సేటు, అమ్మో, ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆ భగవంతుడికి అన్నీ తెలుస్తాయి, తనని మోసం చేయలేము అనంటూ వెళ్ళిపోతాడు. ఇక ఈ వ్యాపారి కూడా ఆలోచనలో పడతాడు. వెంటనే తన తిజోరీలో నుంచి 12 లక్షల రూపాయలు తీసుకుని ఒక నిరుపేద కుటుంబం ఇంటికెళ్తాడు. ఆ ఇంట్లో తింటానికి కూడా నోచుకోలేని ఓ తల్లి, 2 పిల్లలు. వాళ్ల చేతిలో ఆ 12 లక్షలు పెట్టి 4 సంవత్సరాల క్రితం వ్యాపారం పెట్టుబడికని మీ ఆయన దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నా. ఆ మరుసటి రోజే మీ ఆయన చనిపోయాడు. తీసుకున్న డబ్బు తిరిగి వద్దనే కకృతి బుద్ధి పుట్టింది. కానీ ఈరోజు కనివిప్పయింది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈశ్వరుడు అన్నీ చూస్తున్నాడనే విషయం మర్చిపోయా. అన్యాయంగా వచ్చిన ప్రతి పైసాకి లెక్క చెప్పక తప్పదు. అందుకే వడ్డీతో సహా తిరిగిస్తున్నా అంటూ ఆ 12 లక్షల ఆవిడకిచ్చి వెళ్ళిపోతాడు. ఇంతకీ ఆవిడ ఎవరో తెలుసా? ఎవరమ్మా? నావి కావు అంటూ 2 కిలోమీటర్లు నడిచి మరీ సేటుకి 10 రూపాయలు తిరిగివ్వడానికి వచ్చిన ఆవిడ. అన్యాయంగా ఒకరి 10 రూపాయలు తిన్నా ఏదో ఒక రూపంలో దానికి 100 కట్టక తప్పదు. అనుకోకుండా ఒకరి 10 రూపాయలు మన చేతికొచ్చినా అవి వారికి తిరిగిస్తే దానికి 100 మనకు అందేలా చేస్తాడా పరమాత్ముడు. అర్థమైందమ్మా.